దత్తాత్రేయ స్వామి వారు గంధర్వపురం, అదే మన గానగాపురంకి బయలుదేరామని చెప్పుకున్నాం. గానగాపురమునందు సంగమ స్థానమునందు దత్తాత్రేయుల వారు అయినటువంటి శ్రీ నృసింహ స్వామి వారు నివసించే కథను, అలాగే ఆయన భిక్షకై గంధర్వనగర్లో పోయినప్పుడు ఒక గొడ్డు గేద పాలు ఇచ్చేటట్టు చేశారట స్వామివారు. వాటి లీలలను గురించి ఇప్పుడు మనం చూద్దాం. స్వామివారు గానగాపూర్కి వెళ్ళారు. అక్కడ అమరజ భీమా నదుల సంగమం దగ్గర అక్కడ ఉండేవారు మన దత్తాత్రేయ స్వామివారు. అక్కడ అశ్వత్థ వృక్షం ఉంది. అక్కడ ఎప్పుడు కూడా స్వామివారు కూర్చుని ధ్యానించుకుంటూ ఉండేవారట శ్రీ దత్తాత్రేయుల వారు, నృసింహ సరస్వతి స్వామివారు. ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం కూడా గానగాపూర్ నుంచి ఆయన భిక్షకై వెళ్తూ ఉండేవారు. అంటే ఆ సంగమ స్థానం దగ్గర అశ్వత్థ వృక్షం ఉంది కదా, అక్కడి నుంచి గానగాపురం ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్తూ ఉండేవారు భిక్ష కోసమని స్వామివారు. వెళ్ళి అక్కడ ఎన్నో గృహాల దగ్గరికి వెళ్ళి ఆయన భిక్ష చేస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒకసారి నృసింహ సరస్వతి స్వామివారు ఏం చేశారంటే, ఒక దరిద్ర బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాట భిక్షకుని. ఆ దరిద్ర బ్రాహ్మణుని ఎంచుకున్నారు స్వామివారు. ఆయన ఇంటికి వెళ్ళి కాలు పెట్టి భవతి భిక్షాందేవి అని అడిగారు దత్తాత్రేయుల స్వామివారు. ఇక్కడ మళ్ళీ భాగవత శ్లోకాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది. ఇది ఏ సందర్భంలో అంటే, బలరామకృష్ణులు సుధాముని ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ సుధాముడు భక్తి శ్రద్ధలతో బలరామకృష్ణులను నమస్కరించి అన్న మాటలు, ఆయన నమస్కరించి ఏ విధంగా ఎంత గొప్ప మాటలు అన్నారో అనేటువంటి విషయం భాగవతంలో. ఇక్కడ కూడా మన దత్తాత్రేయ స్వామి వారు కటిక దరిద్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్న సన్నివేశము ఈ శ్లోకంలో చెప్పినటువంటి సన్నివేశానికి రెండు కూడా ఏకీభవిస్తాయి. ఒకటే మనకి అర్థం తెలుపుతుంది మాట. అది మనం గమనిద్దాం. సుధాముడు అంటున్నాడు బలరామకృష్ణులు చూసి, మీరాక చేత నా ఇల్లు లక్ష్మీ నివాసమైనది, పావనమైనది, నా తపస్సు ఈనాడు ఫలించినది, మనస్సు తృప్తి పొందినది, లోక కళ్యాణమునకై మీరు మానవులై పుట్టిన భగవంతులు, నేను మీ సేవకుడను, ఏమి చేయవలనో ఆజ్ఞాపించుము అని సుధామనుడు బలరామకృష్ణులను చూచి అన్నారట. ఎంత గొప్ప మాటలు చెప్పారో చూడండి. ఆ ఇల్లే లక్ష్మీ నివాసం అయిపోయిందిట, పావనం అయిపోయిందిట. మరి ఆ వారిరువురు కాలు పెట్టుట చేత వారి యొక్క తపస్సు ఫలించిందిట. ఆనాటికి ఎంతో తృప్తి పొందారట ఆయన మనసుకి. మరి లోక కళ్యాణమకై వాళ్ళు మానవులై పుట్టారట నిజానికి బలరామకృష్ణులు. వాళ్ళు కానీ నిజానికి భగవంతులే అని చెప్తున్నారు మన సుధామనుడు. అలాంటి బలరామకృష్ణులకి సేవకుడై ఎప్పుడు కూడా మీరు ఏం చేయమంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని వేడుకున్నట్ట సుధామనుడు. అలాగే మరి ఈ కథలోకి వస్తే స్వామివారు చెప్పాను కదా, గానగాపురంలో వెళ్ళి భిక్షాటన కోసం ఒక ఇల్లు ఎంచుకొని ఒక కటిక దరిద్ర ఇంటికి వచ్చి భిక్ష కోరాడు. స్వామివారి రాకను చూసినటువంటి ఆ కటిక దరిద్రుడు, ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యం పొందేట. స్వామి ఏమిటి ఎత్తి మన ఇంటికి వచ్చాడు, మరి నా దగ్గర ఏముంది అని అనుకున్నాడు. ఇందాక బలరామకృష్ణులు ఏ విధంగా చెప్పుకున్నామో ఇతను కూడా చాలా ఆశ్చర్యం పొందేట. నా ఇంట ఏమీ లేదు కదా అని బాధపడ్డాడు. కానీ ఆ ఇంట్లో ఒక గొడ్డు గేదె ఉంది. అది పాలిచ్చే గేదె కాదు, గొడ్డు గేదె అది. కానీ ఒక్క ఒండ్రు మట్టి తెచ్చేందుకు తప్ప అది ఏది దేనికి ఉపయోగపడేది కాదు మాట. ఒండ్రు మట్టిని మట్టుకు ఎప్పుడు కూడా దాని మీద వేసుకుని తెస్తూ ఉండేవారు. అలా చేయటం వలన వాళ్ళకి ఎంతో కొంత ధనం ఇస్తూ ఉండేవాళ్ళు ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు. ఆ సంపదలతో ఆ దంపతులు ఇరువురు కూడా జీవిస్తూ ఉండేవారట. అంత కటిక దరిద్రంలో ఉన్నటువంటి ఆ కుటుంబం. కాబట్టి వారికి ఆ గొడ్డు గేదె పాలు ఇవ్వకపోయినప్పటికీ ఆ గొడ్డు గేదె వారికి జీవనోపాధి అనే విషయం గ్రహించాలి. ఆ విధంగా గొడ్డు గేదెను చూస్తూ వాళ్ళు బాధపడుతూ ఉండేవారు ఆ దంపతులు ఇరువురు కూడా. గానగాపురంలో సుమారు 100కు పైగా ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి దత్తాత్రేయ స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు ఈ ఇంటిని ఎందుకు ఎంచుకున్నారు? కటిక దరిద్రుడి ఇంటిని మాత్రమే కోరుకుని ఆ ఇంటికి వచ్చి భిక్ష కోరారట స్వామివారు. ఎందుకంటే ఆ వాళ్ళని బయటపడేయటానికే
ఆ దారిద్ర్యాన్ని నుండి బయటపడటానికే స్వామి సంకల్పించారనే విషయం మనం గ్రహించాలి. వారి ఈ ఇంటిని మాత్రమే ఎన్నుకున్నారట. ఎన్నుకొని లీల చూపించారు. అది ఎలా అంటే, ఆయన వచ్చి భిక్ష కోరారు దత్తాత్రేయుల వారు. కోరితే మరి వారు ధాన్యం తెచ్చడానికి లోపల పోయారట. మరి పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కనీసం కొంచెం బియ్యమైనా ఇద్దామని లోపలికి వెళ్ళారు ఆ దంపతులు. వెళ్ళినప్పుడు దత్తాత్రేయుల స్వామి వారు ఏం చెప్పారట, ఆ గేదెని చూపించారట, గొడ్డు గేదెని. ఎందుకు, అది ఉంది కదా, ఒక గిన్నెడు పాలు ఇవ్వండి అని చెప్పారట స్వామివారు. ఆ గేదెను చూపించి పాలు కోరారట. మరి ఆ బ్రాహ్మణు భార్య అందిట, అది గొడ్డు గేదె స్వామి, అది పాలు ఇవ్వదు అని చెప్పారట. స్వామివారు అంతటా ఆగకుండా, ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది తప్పకుండా, పాలు పితకండి అని ఆజ్ఞాపించారు నృసింహ సరస్వతి స్వామివారు. మరి స్వామి ఆజ్ఞ ప్రకారము ఆ ఇంటి ఇల్లాలు వెళ్ళి ఆ గొడ్డు గేదెకి పాలు పితకగా గిన్నెడు పాలు వచ్చాయండి. చూడండి, పరమాత్మ తలుచుకుంటే అసాధ్యమంటూ ఏదీ లేదు. ఒక గొడ్డు గేద, ఎప్పుడు పాలు ఇవ్వని గొడ్డు గేద, కేవలము ఒండ్రు మట్టిని మాత్రమే మోసుకుంటూ స్వల్పంగా వాళ్ళకు వచ్చే ఆ డబ్బుల చేత జీవించే ఆ కటిక దరిద్రమైనటువంటి ఆ దంపతులకి మరి స్వామి ఆ గొడ్డు గేదెను చూపించి ఒక్క మారు పాలిస్తుంది అనగానే గిన్నెడు పాలిచ్చిందిట ఆ గొడ్డు గేద. వాళ్ళ దంపతులు ఇద్దరూ అది చూసి ఆశ్చర్యపోయారు. తన ఇంటికి వచ్చింది సామాన్యమైనటువంటి యతి కాదు, సాక్షాత్తు పరమాత్ముడే అనేటువంటిది గ్రహించారు. ఇందాక ఎలాగైతే బలరామకృష్ణుని చూసి ఆ సుధామునుడు ఏ విధంగా అనుకున్నాడు, వీరు కేవలము లోక కళ్యాణార్థం కోసం మానవులుగా వచ్చారే తప్ప వాళ్ళు సాక్షాత్తు భగవంతుల యొక్క అవతారమే అని ఏ విధంగా అనుకున్నారో, ఇక్కడ కూడా ఈ దంపతులు స్వామివారిని చూసి ఈయన సామాన్యమైన యతి కాదు, సాక్షాత్తు పరమాత్మయే అని తెలుసుకున్నారట. మరి ఆ గిన్నెడు పాలు ఆ గృహిణి తెచ్చి స్వామివారికి ఇస్తే స్వామి తాగి వాళ్ళని ఆశీర్వదించి సంగమ స్థానానికి తిరిగి వెళ్ళిపోయారు. అమరజభీమాన సంగమ స్థానం ఉంది కదా, అక్కడ మళ్ళీ గానగాపురం నుంచి 5 కిలోమీటర్లు తిరిగి సంగమ స్థానానికి వెళ్ళిపోయారు. ఆ దంపతులు ఇద్దరు కూడా తర్వాత ఆ సంగమ స్థానానికి దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేసుకుని స్వామి ఆశీస్సులను తీసుకుని వారు పుత్రపౌత్రాది సంపదలతో తర్వాత వర్ధిల్లారనే విషయం గ్రహించాలి. గానగాపురంలో ఆ విధంగా దత్తాత్రేయ స్వామివారు నృసింహస్వామిగా వచ్చారని అందరికీ తెలిసింది. వారి మహిమ తెలుసుకునే విధానము, అలాగే మహారాజు కోరిక పైన దత్తాత్రేయ స్వామివారు గానగాపురంలోనే ఉండిపోవటం, తర్వాత అక్కడే మహారాజు స్వామివారి కోసం మఠం నిర్మించటము, తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రహ్మరాక్షసునికి స్వామివారు ఏ విధంగా విముక్తి కలిగించారో అన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం. దత్తాత్రేయ స్వామివారు అవధూత, అంటే వారికి అవధులు లేని వారినే అవధూత అని అంటారు. వారికి ఎటువంటి నిర్బంధన కానీ ఏది వీరితో అవుతుందా అనేటువంటి ప్రశ్నే కానీ ఉండదు. వాళ్ళకి అవధులు లేవు, వాళ్ళు తలుచుకుంటే అసాధ్యమంటూ ఏది లేదు. అది అవధూతల యొక్క లక్షణం. అలాంటిది అవధూత దత్తాత్రేయ స్వామివారు. నృసింహ సరస్వతి అనే నామంతో అలాంటి అవధూత దత్తాత్రేయుల వారు అవతరించారనే విషయం మనకు తెలిసినదే. ఆ అవనిపైన లోక కళ్యాణార్థం కోసం వచ్చారు స్వామివారు. వారి లీలలు కూడా అవధులు లేకుండా ఉండేవట, అంత గొప్ప లీలలను ప్రదర్శించారు స్వామివారు. అలాంటి అవధూతను మరి తెలుసుకోవటం అంటే అసాధ్యం. మనబోటి వారికి కష్టతరమైనటువంటి విషయము, మనము ఊహించలేము కూడా. వారు ఏ క్షణంలో ఏ లీలను ప్రదర్శిస్తారో అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియదు. మరి స్వామివారు ఏ ఏ కార్యాలు చేయాలనుకున్నారో వారికి ముందే తెలుసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, ఆయన లోక కళ్యాణార్థానికి వచ్చారు కాబట్టి, వారు ఏ కార్యాలు చేయాలనేది ఆయనకు తెలుసు కాబట్టి ఒక్కొక్క కార్యం చేసుకునేందుకు అనేక రకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారు కూడా కొన్ని లీలలు చూపుతూ అలా కార్యములు నిర్వర్తించడానికి కొన్ని లీలలు చూపిస్తూ ఆయన ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్తూ ఉండేవారట స్వామివారు.
ఆయన లోక కళ్యాణార్థ కోసమే అవనిపై వచ్చారు అనేటువంటి విషయం మర్చిపోకూడదు. కానీ మనం సామాన్యులము ఆ అవధూత చేసినటువంటి చమత్కారానికి మనం లోనవుతూ ఉంటాం. మనకి తప్పదు. అప్పుడే కదా మనకి స్వామివారి పైన దృఢ విశ్వాసం కలిగి భక్తి పెరిగి మనకి సన్మార్గంలో పోవటానికి ఒక మార్గం ఏర్పడుతుంది. కాబట్టి చమత్కారాల కోసం ఆశిస్తూ ఉంటాం. సామాన్యమైన మానవులం మనము. కాబట్టి అలాంటి చమత్కారాలు చూస్తే మనం ముగ్ధులవుతామనే విషయం గ్రహించవలసిందే. గాన్గాపురం వచ్చిన తర్వాత స్వామివారు ఒక ఇంటిలో, ఒక కటిక దరిద్రుని ఇంటిలో ఎందుకు పనికిరాని ఒక గొడ్డు గేదె చేత పాలు వచ్చుట ఈ చమత్కారము అందరికీ తెలిసిపోయింది, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇది అలా 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 పాకుతూ చివరికి మహారాజు కూడా తెలిసిపోయిందిట. అక్కడ ఉన్నటువంటి మహారాజు కూడా ఒక యతి ఇలా వచ్చారు. నృసింహ సరస్వతి స్వామి వారని ఆయన చాలా మహనీయులు, సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతారము. మరి ఒక కటిక దరిద్రుని ఇంటికి వెళ్ళి భిక్షాటన కోరి అక్కడ ఉన్నటువంటి ఆ దరిద్రుడికి మరి గొడ్డు గేదె ఉంటే ఆ గొడ్డు గేదె చేత పాలు అప్పటి నుంచి వచ్చాయి. ఆయన కాలు మోపంగానే వాళ్ళకి జీవనోపాధికి ఎంతో మేలు చేసి వాళ్ళు ఎంతో మేలు పొందారు అనే విషయం ఆ మహారాజు చెవిలో కూడా పడింది. ఆ చమత్కారం మహారాజు కూడా విన్నట్ట. మరి ఆ రాజు ఏ విధంగానే సరే స్వామివారిని చూద్దామని అనుకున్నాడు. అలా అలా వెతికి చివరికి నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళారు మహారాజు. వెళ్తూనే ఆ యతి సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారు అంటే నృసింహ సరస్వతి స్వామివారి యొక్క దివ్య పాదములపైన సాష్టాంగ నమస్కారం చేశాడు మహారాజు. మరి పరమాత్ముడి ముందు నేను మహారాజు అంటే ఎలాగండి? ఏ పదవి అయినా ఆ పదవులు ఇచ్చిందంతా కూడా పరమాత్మయే, ఆ హోదా ఆ స్థానము అంతా ఇచ్చింది పరమాత్మయే. మరి వీళ్ళ స్థానము ఆ పరమాత్మ స్థానంతో పంచుకుంటే ఏ మాటిది? ఆయనే ఇచ్చినటువంటి స్థానాలు ఇవన్నీ కూడా, ఆయనే ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడా. కాబట్టి మహారాజు సాష్టాంగ నమస్కారం పడ్డాడు. ఆ గురుమూర్తి పాదాల మీద సాష్టాంగ నమస్కారం పడి ఆయన దండం పెట్టాట. మరి ఆ మహారాజు యొక్క భక్తి శ్రద్ధలను చూసి సంతోషపడ్డారు స్వామివారు. ఆ మహారాజు ఏం చేశారంటే దత్తాత్రేయులు స్వామివారిని ఆహ్వానించి గాన్గాపురంలోనే ఉండండి, మీకు ఇక్కడొక మఠాన్ని నేను కట్టిస్తాననేటువంటి ఒక మంచి ఉద్దేశం ఆయనలో ఉన్నటువంటి భావనని వెల్లడి చేశాడు మహారాజు దత్తాత్రేయ స్వామివారి ముందు. అక్కడే ఉండమని కూడా కోరుకున్నాడు మహారాజు స్వామివారిని. దత్తాత్రేయ స్వామివారు రాజు యొక్క భక్తి శ్రద్ధలను చూసి ముగ్ధుడై అంగీకరించారు. సరే అన్నారు, మఠం నిర్మిస్తా అన్నారు కదా, సరే ఉంటానని చెప్పారట. మరి మా దత్తాత్రేయ స్వామి వారిని పల్లకి ఎందుకు కూర్చుండబెట్టుకుని మరి గాన్గాపురంకి అక్కడే ఉండేటట్లుగా వారిని ఊరేగింపుతో తెచ్చారు. మరి ఆ ఊరికి కొంచెం అవతల ఉన్నటువంటి అశ్వత్థ వృక్షమునందు ఒక బ్రహ్మరాక్షసి ఉండేది. అదే ఊరిలో అశ్వత్థ వృక్షం కొంచెం అవతల అశ్వత్థ వృక్ష ఒక ప్రాంతంలో అక్కడ ఒక బ్రహ్మరాక్షసి ఉండేది. ఆ వృక్ష సమీపమున ఆ రాక్షసుని భయం వలన అక్కడ జనులందరూ కూడా తిరిగేవారు కాదట. సాయంత్రం అయితే భయపడేవారట. ఎందుకంటే మరి బ్రహ్మరాక్షసి ఉందంటే అందరూ వణికిపోవటం అనేది సహజమే. కాబట్టి సాయంత్రం అయితే ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయేవారు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి ఆ వృక్షంలో బ్రహ్మరాక్షసి ఉంది కదా, మనల్ని తినేస్తుందనే భావనతో అందరూ కూడా వెళ్ళిపోయేవారు. ఖాళీగా ఉండేది ఆ ప్రదేశం అంతా. అలాంటి చోటుకి దత్తాత్రేయ స్వామి వారు వచ్చారు. మరి బ్రహ్మరాక్షసుడు నృసింహ సరస్వతి స్వామి వారి రాకను చూసి ఆశ్చర్యపోయాట. ఎందుకంటే నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దివ్య తేజస్సును చూచి చెట్టుపై నుంచి ఆ బ్రహ్మరాక్షసుడు దిగి సాష్టాంగ నమస్కారం చేశాట. బ్రహ్మరాక్షసుడు చూడండి ఎంత విచిత్రమైన విషయమో. బ్రహ్మరాక్షసుడు కూడా ఆ దివ్య తేజాన్ని కూడా తట్టుకోలేక ఎంతోమందిని భయపెట్టే ఆ బ్రహ్మరాక్షసి క్రూరత్వంతో ఉన్నటువంటి ఆ బ్రహ్మరాక్షసి యొక్క రూపము మరి పరమాత్ముని యొక్క దివ్య తేజము ముందు శూన్యమైపోయిందనే విషయం మనం గ్రహించాలి. చూడలేకపోయింది. అంత ఆశ్చర్యంతో ఆ తేజస్సును తట్టుకోలేక చెట్టుపైన నివసించే ఆ బ్రహ్మరాక్షసి దిగి మరి సాష్టాంగ నమస్కారం చేసింత శ్రీ దత్తాత్రేయ స్వామివారికి. అప్పుడు స్వామివారు బ్రహ్మరాక్షసిని ఆశీర్వదించారు. ఆ పైపెచ్చు ఆ బ్రహ్మరాక్షసికి దత్తాత్రేయ స్వామి ఏం చెప్పారంటే, ఇక్కడే సమీపమునందు సంగమం ఉంది కదా, మరి నువ్వు ఆ సంగమంకి వెళ్ళి స్నానం చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అని ఆశీస్సులు ఇచ్చారట
దత్తాత్రేయ స్వామివారు ఆ బ్రహ్మరాక్షసికి. ఆ బ్రహ్మరాక్షసి వెంటనే స్వామివారి ఆజ్ఞను పాటించి అక్కడ వెళ్ళి స్నానం చేసి మోక్షాన్నే పొందిందిట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయంలో. ఒక బ్రహ్మరాక్షసికి ఆ విధంగా కలలో కూడా అనుకోం కదా. మరి స్వామి ఆ విధంగా వచ్చి కరుణించి ఆశీర్వదించి బ్రహ్మరాక్షసిని ఆ ఊరి బారి నుండి విముక్తిని చేశాడు. ప్రజల యొక్క భయాందాలు కూడా తగ్గాయి. అలాగే ఆ బ్రహ్మరాక్షసికి ముక్తి కూడా లభించింది అనేటువంటి విషయం గ్రహించాలి. తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి మహారాజు గారు చెప్పినట్టుగా ఒక మఠాన్ని కూడా నిర్మించారు. అక్కడ గంధర్వపురంలో అంటే గానగాపురంలోనే. ఆ మఠంలోనే స్వామివారు ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు మహారాజు గారు. మరి ఆ మఠంలో దత్తాత్రేయ స్వామివారు ఉండేవారు. దత్తాత్రేయ స్వామివారిని చూసేందుకు చాలామంది ఆ మఠానికి వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉండేవారు. మరి దత్తాత్రేయ స్వామివారు నిత్యం కూడా సంగమానికి అనుష్ఠానికే వెళ్తూ ఉండేవారు. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, యావత్ జగత్తుకే పరమాత్ముడు అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామివారు మహారాజు మరి గానగాపూర్కి రమ్మని ఆహ్వానించుట, మరి దత్తాత్రేయ స్వామికి ఒక మఠాన్ని కూడా నిర్మించుట, అది ఇవ్వటము, అది స్వామివారు అందులో ఉండటము, స్వీకరించి ఉండటము అనేది చూస్తే చిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే యావత్ జగత్తే స్వామివారిది కదా, ఆయనదే కదా, విశ్వరూపమంతా ఆయనే కదా. అలాంటిది మరి మహారాజు రావటం ఏంటి, స్వామివారిని రమ్మని చెప్పటం ఏంటి, మా ఊళ్ళో ఉండమని చెప్పటం ఏంటి, మన మఠం కట్టిస్తాను ఆ మఠంలో ఉండమని చెప్పటం ఏంటి అంటే మనకు చిత్రమైన విషయం కదా. యావత్ మొత్తం విశ్వమంతా ఆయనే, ఇదే మాయ అనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఆ రాజు అనుకుంటాడు నేను మఠం కట్టించాను కదా, మరి మఠంలో ఉండమని ఆయన అనుకుంటున్నాడు. అదే మాయ కమ్మటం అంటే అదే. మరి పరమాత్ముడు ఏంటంటే దయామయుడు, కరుణామయుడు కాబట్టి భక్తుల యొక్క కోరికను తీర్చేటవే వారి యొక్క ఉద్దేశం. కాబట్టి స్వామివారు మహారాజు గారి యొక్క కోరికని నెరవేర్చారు. మఠాన్ని నిర్మించాలనుకున్నారు కాబట్టి మఠాన్ని నిర్మింపచేసి అందులో ఉండాలని అతనికి వాంఛ ఉంది. స్వామివారు అక్కడ ఉండాలనే కోరిక మహారాజుకు ఉంది కాబట్టి ఆయన కోరికను తీర్చారనే విషయం మనం గ్రహించాలి. ఇక్కడ మళ్ళీ భాగవతంలో ఒక శ్లోకాన్ని పరిశీలిద్దాం. సర్వభావములు నీ యందు నిలిపి శరణాగతి కోరి నీ వారిగా జీవించు వారికి ఇక భయం ఎందుకుంటుంది అని అర్థం. అంటే సర్వభావములు నీ వందే నిలిపి, పరమాత్ముడి యందే మా భావాలన్నీ పరమాత్మ యందే నిలిపి శరణాగతి కోరితే ఆ పరమాత్ముడి వారిగా జీవించే వారికి అంటే ఒక్క పరమాత్మే తప్ప ఇంకా నేను అనేది లేకుండా పరమాత్మ లాగా జీవించే వారికి ఇంకా భయమేలా, నీవు వారిని కాపాడుచు నీ కరుణ చూసి వారిని ఉత్తమ లోకంలో జీవించినట్లుగా చేసేదవు అనేటువంటి అర్థం ఇది. మరి పరమాత్ముడు అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి స్వామి గానగాపురంలో అలా ఉండిపోయారు మహారాజు యొక్క కోరిక చేత. ఎందరో భక్తులు తమ సర్వభావములను కూడా దత్తాత్రేయ స్వామి వారికి వారి చరణాలపైన దివ్య చరణాలపై ఉంచి అనన్య శరణాగతి కోరారట. ఆ గంధర్వపురములో గానగాపురంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి చెందారో ఆ భక్తులకి ఇంకా భయం అనేది ఉండదు. వారు ఉన్నటువంటి భయాలన్నీ కూడా మర్చిపోతారు అనేటువంటి విషయం గ్రహించాలి. ఇందాక భాగవత శ్లోకం ఏదైతే చెప్పిందో ఇదే ఇక్కడ పరమాత్ముడి యొక్క చరణాలను ఆశ్రయించారు ఆ గానగాపురంలోని జీవులందరూ కూడా. కాబట్టి వాళ్ళకి ఎటువంటి భయం లేదు, పూర్తిగా సర్వస్వ శరణాగతి కోరుకున్నారు కాబట్టి వారికి ఎటువంటి చీకు చింత లేదు అనేటువంటి విషయము మనం గ్రహించాలి. వారికి విఘ్నములు అనేవి ఇంకా లేకుండా పోయాయి. అటువంటి వారికి స్వామివారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం కూడా మనము గ్రహించుకోవాలి. అలాంటి వాళ్ళని ఎవరైతే సర్వస్వ శరణాగతి కోరి దత్తాత్రేయుల స్వామివారి యొక్క చరణాలని ఆశ్రయిస్తారో స్వామివారు అలాంటి వారిని వారి కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతారంట. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. అటువంటి వాళ్ళు భక్తుల యొక్క లౌకిక లోకంలో జీవింపక దత్తాత్రేయుల స్వామివారు అంటే నృసింహ సరస్వతి స్వామివారి యొక్క ప్రేమ, కరుణ మరియు దయ వల్ల ఒక ఉత్తమమైన లోకములో జీవించుచున్నారు అనేటువంటి విషయం గ్రహించాలి.
భాగవత శ్లోకానికి ఇప్పుడు జరిగిన ఈ సంఘటన, అక్కడ ఉన్న గానుగాపురం యొక్క ప్రజలు ఈ విధంగా చేస్తుందో చూస్తే, రెండు చూస్తే అన్వయించుకుంటే ఒకటే అనే అర్థం మనకు తెలుస్తున్నది మాట. కాబట్టి ఏనాడైతే దత్తాత్రేయ స్వామి వారు గానుగాపురానికి వచ్చారో, వారి కాలుని మోపారో, అప్పటి నుంచి ఆ నగరము గంధర్వ నగరం అయ్యింది. గంధర్వ నగరం అయింది అంటే ఆధ్యాత్మిక గమనశీలులయ్యారు. అంటే దేవతలు మనుషుల మధ్య అనుసంధానమైనటువంటి ఆ స్థలం, అది కర్తలు అయ్యారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. గంధర్వంలో కాలు మోపినప్పటి నుంచి కూడా ఆ నగరం గంధర్వం అయ్యింది అనే విషయము మనము గ్రహించాలి. ఆ దత్తాత్రేయ స్వామివారు గానుగాపురం రావటం చేత అక్కడ పూర్తిగా మారిపోయింది అనేటువంటి విషయము గ్రహించాలి. ఎంతో పవిత్రత వచ్చింది, పుణ్యస్థలముగా మారింది అనేటువంటి విషయము మనము తెలుసుకోవాలి.